వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. తిమింగలం నోట ఖర్చు వదిలిన యువకుడు. తెలంగాణ రాజకీయాల్లో నూతన వరవడి. బీజేపీ కేంద్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నయన్ రాజేందర్ రెడ్డి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందన. టీడీపీ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శివభక్తుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ ఏకశిలా జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినితో కీచక ఉపాధ్యాయుని అసభ్య ప్రవర్తన. కాలేజీ ముందు ఆందోళన చేపడుతున్న విద్యార్థి కుటుంబ సభ్యులు. విద్యార్థిని కుటుంబ సభ్యుల ముందే కీచక ఉపాధ్యాయుని తప్పించారంటూ విద్యార్థిని బంధువుల ఆందోళన. కీచక ఉపాధ్యాయుని దాచిపెట్టిన కళాశాల యాజమాన్యం ఆ కీచకుని కళాశాలకు పిలిపించాలని విద్యార్థిని కుటుంబ సభ్యుల డిమాండ్. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన స్థలాన్ని పరిశీలించి పాన్ షాప్ యజమాని ఉమాకర్కు ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొడకన్ల మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ప్రధాన చౌరస్తాలో బస్సులో నిలబడకుండా పోలీసుల సహకారంతో పాత బస్టాండ్ నుండి పునరుద్ధరించడం వల్ల నేడు పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రాజీవ్ చౌరస్తా నలుదిక్కుల స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆర్ఎండ్బి అధికారులను కోరారు. ఈరోజు పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో ఈ యాక్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. అయినా ఎవరికి కూడా ప్రాణాపాయాలు జరగలే, కానీ మేజర్గా అందరికీ కూడా గాయాలు జరిగినాయి. వారందరూ కూడా త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ, ఇటీవలనే మన స్థానిక శాసనసభ్యురాలు యశ్వంత్ రెడ్డి గారి చొరవతోటి ఇక్కడి నుంచి బస్సులు ఇక్కడ ఆగకుండా బస్టాండ్కే నేరుగా పోయేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది కనుక చేయకపోతే ఈనాడు చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టాలు జరిగేవి. దీనికి సహకరించడం పోలీసు వారు కూడా ఈ చౌరస్తా మీద దృష్టి పెట్టి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా పోలీసు వారు కూడా బాగా దీని మీద ఎప్పటికప్పుడు నిఘా వేసి పాలకుర్తి చౌరస్తాలో ఎవరు లేకుండా కూడా చూడడం. ఇది ఉదయం సమయంలోనే ఇది కావడం చాలా దురదృష్టకరం. అది వాస్తవంగా లారీకి ఏదైతుందో బ్రేక్స్ ఏదైతుందో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఎవరు ప్రాణహాని జరగకుండా ఉండటానికి అయింది. దీనికి రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా కొంచెం స్పీడ్ బ్రేకర్స్ పెట్టేసి ఆర్ఎండ్బి శాఖ వారు కూడా చేయవలసిందిగా తప్పని విజ్ఞప్తి చేస్తాం. రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది. మోదీని తిడితే ఏమవుతుందో కేసీఆర్కు తెలిసింది. త్వరలో రేవంత్కి తెలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఈటెల రాజేందర్ స్పందన. భారతదేశంలో అసేతు హిమాచలం మోడీ గారిని విశ్వసించని ప్రేమించని వారు లేరు. పేదరికం నుండి వచ్చిన వాడిని, పేదల బాధలు అన్నీ తెలుసు, అందులో పీహెచ్డీ చేశాను అని ఆయన అనేకసార్లు చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేస్తున్న వారు అప్పుడు కేసీఆర్ కూడా కళ్ళు నెత్తికి ఎక్కి మోడీ గిడి అని మాట్లాడారు. ఇప్పుడు రేవంత్ ఢిల్లీకి పోయి మోడీ గారిని మా పెద్దన్న అంటాడు. కేంద్ర సహకారం కావాలి అంటారు. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు. మోడీ గారు అనేక సందర్భాల్లో పేదరికం చవిచూసిన వాడిని, పేదల జీవితాన్ని చదువుకున్న వాడిని, నేను నాకు పిహెచ్డీ లేకపోవచ్చు కానీ ప్రజల కష్టాలు, ప్రజల కన్నీళ్ళు, ప్రజల దుఃఖం, ప్రజల బాధ చదువుకున్నటువంటి డాక్టరేట్ నేను. ఈ దేశంలో ఏ అంబేద్కర్ గారు అయితే ప్రపంచంలోనే గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించిండో, ఆ రాజ్యాంగం అన్ని వర్గాల ప్రజల, అన్ని జాతుల ప్రజల
అవసరాన్ని తీర్చేదిగా, ఆకలి తీర్చేదిగా ఉండాలని చెప్పిండు అంబేద్కర్. ఇవాళ ఆయన రాసిన రాతకు ఇవాళ మోడీ గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతికి సరిగ్గా సరిపోతుంది. మోడీ గారు దేశ ప్రధానమంత్రిగా ఉండి వారు నిత్యం పేద ప్రజల కోసం కావచ్చు, రైతాంగం కోసం కావచ్చు, నిరుద్యోగ యువత కోసం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో 70 సంవత్సరాల తర్వాత కూడా కనీసం టాయిలెట్ లేకుండా రోడ్ల పక్కకు లోటలు పట్టుకొని పోయేటువంటి నీచమైన పద్ధతి కావచ్చు, ఇవాళ మహిళల ఆత్మగౌరవం పెంచాలని చెప్పి ఇంటింటి టాయిలెట్ పట్టించే పద్ధతి కావచ్చు, ఇట్లా ఆలోచించుకుంటూ ఇవాళ పేదల యొక్క జీవితాలని, పేదల యొక్క దుఃఖాన్ని ఇట్లా రూపుమాపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి పైన గతంలో కేసీఆర్ గారు కూడా అధికారం రాగానే కళ్ళు రెత్తికెక్కి మోడీ ఏంది గీడి ఏంది అని చెప్పి మాట్లాడిండు. మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తారని చెప్పి మాట్లాడిండు. ఇవాళ ఒకవైపు ఢిల్లీకి పోయేమో రేవంత్ రెడ్డి గారు మా పెద్దన్న కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కోరుతాడు. ఇక్కడికి వచ్చి మాత్రం ప్రగల్భాలు పలుకుతాడు. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు పోయే కాలం ఇది ఏమన్నా అంటే గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. నిన్ననే చూసినాం, ఇవాళ అమెరికాలో అమెరికన్ ప్రెసిడెంట్ తానే స్వయంగా కుర్చీ లాగి కూర్చోబెట్టి సంతకం పెట్టిన తర్వాత మళ్ళీ కుర్చీ చేసిన గౌరవం ఇలా దక్కించుకున్న దేశం మన దేశము. ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు. భారత గడ్డ బిడ్డ, భారత జాతి బిడ్డ అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, దుబాయ్లో ఉన్న, ఇవాళ జర్మనీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు కూట్ల రాయి తేలినోడు ఏట రాయి తీసినట్టుగా గిక్కడ నువ్వు పాలించే సత్తా లేక, గిక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుని మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. ఇవాళ అందుకనే అలాంటి జాతికి వెళ్తునిచ్చే, దేశ ప్రజల ఆత్మగౌరవం పెంచే, భారత ప్రజల సమస్యలు పరిష్కరించే, ఇలా స్వార్థం లేకుండా దేశ ప్రజలే 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబ సభ్యులని చెప్పి భావించి దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం ప్రజలు ఎట్లా తిరస్కరించారో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా పెద్దలను గౌరవించడం నేర్చుకోండి. భారత ప్రభుత్వం అంటే ఏదో భారత ప్రభుత్వం అంటే ఆకాశం నుంచి రాదు. భారత ప్రజల యొక్క రక్త మాంసాల మీద కట్టబడ్డ పనుల డబ్బుతో ఇలా మోడీ గారు డెవలప్ చేస్తుందని చెప్పి ఎప్పుడు అంటూ ఉంటాడు. నేను చేస్తున్నా అని చెప్పి మోడీ గారు ఎప్పుడు అన్నారు? ప్రభుత్వం చేస్తుందని చెప్తాడు. వీళ్ళలాగా నేను చేస్తున్నా ఎక్కడ అడగరు. అధికారం వస్తే నేను సేవకునని చెప్పినోడు మోడీ గారు. అధికారం రాగానే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి ఇక ఏ ప్రజలైతే నీకు అధికారం ఇచ్చినా వాళ్ళ ఇల్లు కూలగొడతా, వాళ్ళ గుడిసెలు కూలగొడతా, వాళ్ళ మీద కేసులు పెడతా అని చెప్పేటువంటి మోడీ గారు కాదు. అందుకనే మోడీ గారితో గోక్కోవడం అంటే ధర్మంతో గోక్కున్నట్టు, మోడీ గారితో గోక్కోవడం అంటే పేద పేద బతుకులతో గోక్కున్నట్టు. ఆ విషయం మర్చిపోద్దని చెప్పి రేవంత్ రెడ్డి మేము సూచన చేస్తా ఉన్నాం. చేసుకో వట్టిగా ఆ క్షణానికి నలుగురు సపోర్ట్ కొట్టడానికి కోసమే మాట్లాడడం అయితే ఆ సపోర్ట్ కొడతారు, కానీ తర్వాత దాని పర్యవసానం ఏందో గత ప్రభుత్వానికి అర్థమైంది, నీకు కూడా అర్థమైందని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఈరోజు అనగా 15వ తారీఖు 2వ నెల 2025న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి కబర్ది గారు, కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి గారు రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందుగల ప్రభుత్వ బీసీ ఎస్సీ ఆనంద నిలయం హాస్టల్స్ను సందర్శించి
ఆ హాస్టల్స్లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకున్నారు. కార్యాలయాలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఉచిత న్యాయ సహాయం కోరువారు లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నంబర్ 15100 ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. అనంతరం హాస్టల్లో గల పిల్లలైన విష్ణుప్రియ, లలిత, శిరీష పుట్టినరోజు వేడుకలను జిల్లా జడ్జి గారు స్వయంగా కేకులు తినిపించి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 3వ పట్టణ పోలీస్ సిఐ పి శేషయ్య, ఆయా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 12 కోట్ల మంది మా లంబాడి జాతి ఆరాధించేది సేవాలాల్ మహారాజ్, రామ్రాజ్ మహారాజ్, జగదాంబ మాత. సేవాలాల్ 286వ జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సేవాలాల్ మహారాజ్ జయంతిని జరుపుకుంటున్నాము. తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో రాజబొల్లారం తండలో ఆయన జయంతి జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. సంస్కృతి సంప్రదాయాలు ఆరాధ్యమంతా ఒకటిగా ఉన్నటువంటి ఈ జాతి సంస్కృతిని, గౌరవాన్ని కాపాడుకోవడం కోసం మహారాష్ట్రలో పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నరేంద్ర మోడీ ఏర్పాటు చేశారు. రాబోయే తరాలకు వీరి చరిత్ర అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా తయారు కాబోతున్నాయి. ఈ మధ్యన సాంస్కృతిక శాఖ మంత్రిని కలిసి సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరపాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ రామరావు మహారాజ్ కి बोलो बोलो जय సైడ్ కున్నాను మీరు చేతుల్లో ఉండేయండి. శ్రీ రామరావు మహారాజ్ కి సైడ్ ఇవ్వండి. జవహర్లాల్ మహారాజ్ ఓకే సార్. జగదంబ మాతా కి, జవహర్లాల్ మహారాజ్ కి. కన్సర్న్ నేను మళ్ళీ చెప్పాల్సి లేదు. భారతీయ జనతా పార్టీగా మీ సంస్కృతిని, మీ సాంప్రదాయాన్ని, మీ చరిత్రని రాబోయే తరాలకు అందించే దాంట్లో మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పి మీకు అందజేస్తూ, ఈరోజు మా రాజపల్లం దాని నుంచి మేము చాలాసార్లు పోయేది ఇట్లే పోయేది. మా పాముల కాడ ఇట్లే పోయేది. నాకు 35 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం ఇట్లా పోయేది. అప్పుడు చిన్న ఇది తండ, గుడిసెలున్న తండ ఉంటే మంచి బజారైనా డెవలప్ అయినా కొంత కష్టపడ్డ భూమిని నమ్ముకున్నాడు మీరు, కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మీరు, ధర్మం నమ్ముకున్న వాళ్ళు మీరు. కాబట్టి డెఫినెట్గా మా కళ్ళ ముందే ఇంత గొప్ప ఎదిగింది, సంతోషం. మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు గెలిపించుకున్న బిడ్డగా తప్పకుండా మీకు అందుబాటులో మీ ఊరిలో ఉన్నా. కాబట్టి ఇప్పుడు ఇది గ్రామ పంచాయతీ పూడూరు కింద వస్తుంది, కొత్త గ్రామ పంచాయతీ పడి మీరు ఇప్పుడు పూడూరు కిందనే ఉంటా. ఒక మాట చెప్పండి, పాత ఊరు ఉంది కాబట్టి ఇక్కడే పిలిస్తే పలికాను దూరం ఉన్నావు. కాబట్టి తప్పకుండా ఉన్నంత నేను కొత్త కాదు, నన్ను 25 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అతి దగ్గర నుంచి చూసి తెలంగాణ ఉద్యమంలో త్యాగదళంలో మన జాతి బిడ్డలు కూడా ఉన్నారు. బొజ్జా నాయక్ కూడా ఉన్నారు. 12 కోట్ల మంది మా లంబాడ జాతి ఆరాధించే దైవం సేవాలాల్ మహారాజ్ గారు, రామారావు మహారాజ్ గారు. మేము ఆరాధించేటువంటి దైవం జగదంబిక మాత. 286వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ గడ్డ మీద మల్కాజిగిరి పార్లమెంట్లో మా రాజబొల్లారం తండ, పాత తండ, మేము ఈ ఊరు వాసులం. ఇక్కడ జరుపుకోవడం సంతోషాన్ని కలిగించింది. నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా లంబాడా జాతి వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా సంస్కృతి సాంప్రదాయాలు ఇవాళ ఆరాధ్యం అంత ఒకటిగా ఉన్నటువంటి జాతి మన మహారాష్ట్రలో
ఈ జాతి సంస్కృతిని గౌరవాన్ని కాపాడడం కోసం ఒక పెద్ద స్ఫూర్తి కేంద్రాన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడే దానికోసం ఈ జాతి ఔన్నత్యం గౌరవాన్ని రాబోయే తరాలకు అందించడం కోసం గొప్ప కేంద్రం కూడా నిర్మాణం కాబోతా ఉంది. ఈ మధ్యనే భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా మేము కల్చర్ మినిస్టర్ కలిసి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాన్ని అధికారికంగా జరపాలి అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. మొన్న కూడా మళ్ళీ రెండోసారి కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దేశవ్యాప్తంగా ఇవాళ మోడీ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఈ జాతి గొప్పతనం గురించి ఈ జాతి యొక్క లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన. పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటున్నారని లారీపైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన. ఆర్టీఓ అధికారులకు మామూలు ఇవ్వనందుకు తన లారీ పైన అక్రమ కేసు పెట్టారని నెలకు ఒక్కో లారీ నుండి 8,000 లంచం తీసుకుంటున్నారని ఆరోపిస్తున్న లారీ ఓనర్ అనిల్ గౌడ్. చేస్తారు వీళ్ళందరూ కేవలం పైసలు ఇవ్వడానికి. నా ప్రాణానికి నా ప్రాణం కావాలి. ఇప్పుడు చెప్తాను ప్రాణంతో చాలా మాట్లాడతారు. ఒక అధికారి ఆఫీసులకు వెళ్ళి బయటకు ఎత్తలేరు. వీడు సామాన్యాలు చూస్తారు. వాళ్ళు హింస వచ్చినాక వీళ్ళ మీద కేసులు కాకపోతారు. అడుగు వీళ్ళు జైల్లోని పంపిస్తారు. ఒక్క ఆఫీసర్ కూడా బయటకు ఎత్తలేడు అంటే వీడు సామాన్యాలు చూస్తారు. వీళ్ళు నా పైసలు ముఖ్యమా? నా పైసలు ఇంత తీసుకోని తీసుకోని ఏర్పారి పైసలు పైసలు ఏర్పారి పైసలు ఏర్పారి ఎన్ని లంచాలు కావాలో లంచాలు తీసుకొని ఏర్పారి పైసలు కాదన్నా. మీరు కూర్చొని మీరు అంటే నా ప్రాణం కావాలనుకుంటారు అధికారులు. నా ప్రాణం తీసుకున్నాకనే వాళ్ళు సంతోషంగా ఉంటారు కావచ్చు. నా పైసలు ముఖ్యంగా లంచమో ఎన్ని పైసలు కూడా తీసుకొని అక్కడ మారేసిన కూర్చో కూర్చో. ఈ బండిని రిలీజ్ చేసుకున్నాను. పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలకు ఇంకో బండి వ్యక్తం చేసి నైట్ 12 గంటలకు నాకు 3 బళ్ళు సీజ్ చేసాడు. 3 అక్కడ బసాదార్ పోలీస్ స్టేషన్ ఉన్నది. ఇంకో నాడు ఉన్నది. నా ఎంబడే పడ్డారు వీళ్ళు. ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది. నా మీద ఎందుకు కేసు అవుతుంది? కేవలం నేను పైసలు ఇవ్వనందుకు. శాంతిపురం మండలం మాదపల్లి గ్రామంలో భార్యను హతమార్చిన భర్త. మద్యానికి భార్య మంగమ్మ డబ్బులు ఇవ్వలేదనే భర్త మునుస్వామి రాడుతో దాడి చేసి భార్యను హతమార్చినట్లు సమాచారం. భర్త మునుస్వామి హత్య చేసినట్లు పేర్కొన్న మృతురాలి సోదరుడు ఆనంద్. మునుస్వామిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న మంగమ్మ బంధువులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. మునుస్వామిని అరెస్ట్ చేసిన రాళ్లబుదుగురు పోలీసులు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. నలుగురు మీరేనా? మీరు ముగ్గురే కదా? ఆయన కాదు, ఆయన ఫోన్ పెట్టేసురా. సరే వీళ్ళు ముగ్గురు ఓకే కదా? అయిపోయిందా? మంగమ్మని చెడిపోయిన మా చెల్లెలు వాళ్ళ భర్త డబ్బులు ఇవ్వలేదని చెప్పేసి ఇనుము రాడుతూ నిద్రపోయిన నిద్రపోయి తర్వాత కొట్టినాడు. కొట్టి చంపేసినాడు సార్. కొట్టుతా హాయిగా వచ్చి బయట పనుకున్నాడంట సార్. మాకు నైట్ 10:30 10:45 సార్ తెలిసింది. తాగినాడు సార్. ముందు తాగేసి కూలి పనికి పోయి వచ్చి సంబలం ఇచ్చినారంట. సంబలంలో బాగా పుల్లుగా తాగేసి వచ్చి అమ్మాయిని బాగా మా చెల్లెలతో చేసింది. ఏ పనుక నిద్రపోయిన తర్వాత నన్ను నిద్రపిచ్చి చేసిన తర్వాత రాడ్ ఎత్తుకొని కొట్టి చంపినాడంట సార్.
టీడీపీ వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన శివభక్తుడు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేశాననే అక్కస్తో నన్ను టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి వేధిస్తున్నారంటూ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు యత్నించిన పుల్లయ్య. స్వామి, నా సావుకు కారణం కొరకంచి లింగారెడ్డి, కొరకంచి శంకరన్న, మద్దినేని శివకృష్ణ, మద్దినేని శివుడు, మద్దినేని నవీన్. టీడీపీ వాళ్ళు నేను వైఎస్ఆర్లో చేరినానని నా మీద దాడులు అరాచకాలు చేస్తున్నారు స్వామి. ఆ బాధ భరించలేక నేను పురుగుల మందు తాగి చనిపోతున్నా స్వామి. నాది చిన్నదేవలాపురం గ్రామం స్వామి. టీడీపీ వాళ్ళ అరాచకాలు నా పైన ఎక్కువైనాయి స్వామి. అక్రమ కేసులు అన్ని పెట్టి గోడాడిస్తున్నారు స్వామి నా పైన. ఓం నమః శివాయ స్వామి. హన్మకొండ జిల్లా తెలంగాణ రాజకీయాల్లో నూతన వరవడి. బీజేపీ కేంద్ర మంత్రిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే. కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. పలు అభివృద్ధి పనులపై వినతి పత్రం సమర్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి 1000 స్తంభాల గుడిని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా ఆధ్వర్యంలో చేపట్టే పనులను అనుమతులు, నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎలాంటి రాజకీయ బేషరతులకు పోకుండా హన్మకొండ అభివృద్ధి తన ధ్యేయం అంటూ అభివృద్ధి కోసం బీజేపీ కేంద్ర మంత్రిని కలిసినంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గుడుపల్లి మండల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్న 3 యువకులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం కర్ణాటక రాష్ట్రం విసనత్తం వైన్ షాపుల నుండి అక్రమంగా తరలిస్తున్న సుమారు 27,000 రూపాయల విలువ చేసే కర్ణాటక మద్యం మరియు ₹1,00,000 విలువ చేసే 2 మోటార్ సైకిళ్లను స్వాధీనం. అక్రమ మద్యాన్ని తరలిస్తున్న గుండుపల్లి మండలం కన్మపల్లి గ్రామానికి చెందిన 3 వ్యక్తులను గుడుపల్లి ఎస్ఐ డి శ్రీనివాసులు తన సిబ్బందితో కలిసి అరెస్ట్ చేయడం అయినది. ఆర్ సూర్యప్రకాష్ ఇదివరకే గుడుపల్లి కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని పలు కేసులు కలిగి కోర్టుకు హాజరవుతున్నాడు. ఆర్ రాజశేఖర్ అనుతన గతంలో గుడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యమాన్ని తరలిస్తున్నాడని కేసు ఉన్నది. కె సత్యవేల్కు కర్ణాటక రాష్ట్రం బంగారుపేట పిఎస్ రాళ్ల బొదుగూరు కుప్పం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ మద్యాన్ని తరలిస్తున్నాడని కేసులు కలిగి ఉన్నాడని పోలీసు వారు తెలియజేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.